హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయే రెసిపీ ఎండు చేపల కోడిగుడ్లు వండుతానండి. చాలా ఈజీగా వండుకోవచ్చు. కుక్కర్లో చేస్తానండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. ఈ వీడియోకి మాత్రం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: 4 గుడ్లు తీసుకున్నానండి, ఉడకబెట్టినవి. అలాగే ఎండు చేపలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు వేసుకోవాలి. గుడ్లు వేసి వేయించుకోవాలండి. గుడ్లు బాగా వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే దాంట్లో కూడా వెండి చేపలు వేసుకుని వేయించుకోవాలండి. వెండి చేపలు బాగా వేగినాయండి, పక్కన పెట్టుకోవాలి తీసుకుని. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా, టమాటాలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఒక నిమిషం అయితే మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అలాగే కారం కూడా వేసుకోవాలండి. మనకు ఎంతైతే కావాలో అంత కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు, ఎండు చేపలు కూడా వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. కూరకు సరిపడేనన్ని వాటర్ వేసుకోవాలండి. నేను ఆ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసానండి. కుక్కర్లో కదండి, ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగానే వేసుకోవాలి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వేయించుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాయండి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. కూర రెడీ అయ్యిందండి. ఎండు చేపల గుడ్లోని చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.